నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్. హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్వ్ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్, నల్లగండ్ల. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం డిలే చేస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, ఇది కూడా తెలుసుకుందాం. అకార్డింగ్ టు రీసెర్చ్, ప్రెగ్నెన్సీ యూజువల్గా ఆడవాళ్ళు ఒక 18 to 23 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా కన్సీవ్ అవ్వగలుగుతారు అండ్ ఒక హెల్తీ బేబీని డెలివర్ చేయగలుగుతారు అనమాట. అయితే దీనికి కూడా ఒక థియరీ అనేది ఉంది. ఇదేంటి అంటే, పుట్టినప్పుడు ఆడపిల్లలు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. సో అంటే వీళ్ళు పుట్టినప్పుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్ వీళ్ళ ఓవరీస్లో ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అంటే ఒక 1 to 2 మిలియన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది అనమాట. అంటే వీళ్ళు ప్యూబర్టల్ ఏజ్కి వచ్చేసరికి ఆ 1 to 2 మిలియన్ కాస్త 3 to 4 lakhs డ్రాప్ అయిపోతాయి అనమాట. అండ్ అందులో కూడా ఓన్లీ 1% ఓవ్యులేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 300 ఎగ్స్ ఓవ్యులేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్లో ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా మెనోపాజ్ వచ్చేసరికి కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్సే మిగులుతాయి. నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే, ఎవ్రీ టైం ఒక సెట్ ఆఫ్ ఎగ్స్, అంటే ఫ్రమ్ ద డే 1 or day 2 ఆఫ్ ద సైకిల్ నుంచి కొన్ని సెట్ ఆఫ్ ఎగ్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. బట్ అందులో ఓన్లీ ఒకటే ఎగ్ ఆర్ 1 or 2 ఎగ్సే డామినెంట్ ఫాలికల్ లాగా గ్రో అయ్యి అవే ఓవ్యులేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ రిమైనింగ్ గ్రో అయిన ఎగ్స్ అన్ని కూడా ఎవ్రీ సైకిల్లో వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఎవ్రీ సైకిల్లో మనకి థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందుకనే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది అనమాట. ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ ట్రైజోమీ, డౌన్ సిండ్రోమ్, ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ యూట్రస్లో మార్పులు రావచ్చు, ట్యూబ్స్లో మార్పులు రావచ్చు. లైక్ యూట్రస్లో అంటే ఫైబ్రాయిడ్స్, ఎడ్నోమయాసిస్ లాంటివి డెవలప్ అవ్వచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, లేదా ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మిస్క్యారేజ్ రిస్క్ కానీ, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్, ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అందుకని ప్రెగ్నెన్సీని కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలని చెప్తాం. అయితే ఏజ్ ప్రకారం ఈ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఎలా ఉంటుంది అని అంటే, యూజువల్గా 20 to 30 ఇయర్స్ ఆఫ్ ఉమెన్ వాళ్ళలో ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ 20 to 30% ఉంటుంది. అలానే ఈ 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ 15%కి డ్రాప్ అవుతుంది. ఏజ్ మోర్ దాన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ 5%కి డ్రాప్ అయిపోతుంది. సో ఇలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ రేట్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ అలానే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అదర్ కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ, ఇలాంటివన్నీ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈస్ యూజువల్గా లేట్ 20sలో కానీ ఎర్లీ 30sలో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక హెల్దీ బేబీని డెలివర్ చేయగలుగుతారు. అండ్ ఇది ఆడవాళ్ళ గురించి. అయితే మగవాళ్ళలో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. బట్ మగవాళ్ళలో ఈ ఆడవాళ్ళలో లాగా స్పర్మ్స్ అనేవి డిక్లైన్ అవ్వవు. వాళ్ళలో స్పర్మ్స్ అనేవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే స్పర్మ్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. అండ్ విత్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డైట్ కానీ, ఒబిసిటీ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటి వాటి వల్ల స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు ఒకసారి ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీ యొక్క ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, లేదా స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, డిఎన్ఏ డ్యామేజ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చూసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా లేదా డిలే చేసుకోవాలా అనేది డిసైడ్ అవ్వడం మంచిది. సో వీటితో పాటు కూడా మీకు అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కానీ, స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ, ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ, ఇలాంటివి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్ ప్లాన్ వైజ్లీ. థ్యాంక్ యూ.